మనం ఎప్పుడూ మన ఇష్టానికి లేదా ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ, చింతిస్తూ ఉంటాం. ఇది సహజమైనది. కానీ అతిగా ఆలోచించడం అనేది ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు పరిష్కారం కోసం, పరిణామాల గురించి మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఏం చేస్తే ఏమవుతుందో అన్న సందేహం, సందిగ్ధ స్థితిలో మనసు సంఘర్షణకు లోనై ఎటూ తేల్చుకోలేక అతిగా ఆలోచనలతోనే కాలం గడిపేస్తూ వాస్తవానికి, పరిష్కారానికి దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాం. అదే ఆలోచనలతో ఉంటూ ఇతర ముఖ్యమైన విధులను వదిలిపెట్టి అదే భావోద్వేగాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఇదే రాను రాను ప్రతి విషయంలో చేస్తుంటే అలవాటుగా మారుతుంది. మనం అలవాటు చేసుకుంటాం. తర్వాత కొంతకాలానికి ఆ అలవాట్లే మనల్ని శాసిస్తాయి. అతిగా ఆలోచించడం అనేది అనేక అనర్థాలకు దారితీస్తుంది. డిప్రెషన్, ఒత్తిడి, మానసిక ప్రశాంతతను పోగొట్టుకొని నిద్రలేమి మరియు ఇంకా ఎన్నో మానసిక సమస్యలకు దారితీస్తుంది. దీని నుండి బయటపడడానికి కొన్ని మార్గాలు. ఒంటరిగా, ఖాళీగా ఉండకుండా చూసుకోండి. మీ ప్రియమైన వారితో కాలం గడపండి. ఖాళీగా ఉండకుండా మీకు తోచిన పనులు చేస్తూ ఉండండి. మైండ్ఫుల్నెస్ను ప్రాక్టీస్ చేయండి. మీ దృష్టిని ప్రస్తుత క్షణానికి తీసుకురావడానికి ధ్యానం లేదా లోతైన శ్వాస వంటి మైండ్ఫుల్నెస్ వ్యాయామాలలో పాల్గొనండి. ఇది మితిమీరిన ఆలోచనలు విడిచిపెట్టి ఇక్కడ మరియు ఇప్పుడు ఉన్న వాటిపై దృష్టి పెట్టడంలో మీకు సహాయపడుతుంది. నిర్ణయం తీసుకోవడానికి సమయ పరిమితులను సెట్ చేయండి. అతిగా ఆలోచించేవారు తరచుగా విశ్లేషించే మరియు తిరిగి విశ్లేషించే ఎంపికల లూప్లో చిక్కుకుంటారు. ఈ చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, నిర్ణయం తీసుకోవడానికి మీకు నిర్దిష్ట కాల పరిమితిని ఇవ్వండి. సమయం ముగిసిన తర్వాత ఎంపికకు కట్టుబడి చర్య తీసుకోండి. మీ దృష్టి మరల్చండి. మీ దృష్టిని అతిగా ఆలోచించకుండా మళ్లించే కార్యకలాపాలలో పాల్గొనండి. అభిరుచులను కనుగొనండి. వ్యాయామం చేయండి లేదా మంచి పుస్తకంలో మునిగిపోండి. ఇతర విషయాలతో మీ మనసు ఆక్రమించడం ద్వారా మీరు అతిగా ఆలోచించడానికి అందుబాటులో ఉన్న సమయాన్ని తగ్గిస్తారు. లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు చర్య తీసుకోండి. దృష్టి పెట్టడానికి నిర్దిష్ట లక్ష్యాలను లేదా టాస్క్లను నిర్వచించండి. ఎంత ఆలోచించినా కొన్ని విషయాలు మన ఆధీనంలో ఉండవు అన్న వాస్తవాన్ని మీ మనసుకు సర్ది చెప్పుకోండి. ముఖ్యమైనది, ఏది సాధించాలన్నా ఓపిక ఎంతో అవసరం. కాబట్టి ఓపికతో మీ ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ ఈ అలవాటు నుండి బయటపడతారు.